श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। అందరికీ నమస్కారము. ఇవాళ నేను మాట్లాడే ముందు ఒక చిన్న మాట చెప్తాను. నేను చెప్పబోయేది అందరూ ఆల్రెడీ ఒకసారి చెప్పేశారు. అందరూ చెప్పారు, కానీ నేను మళ్ళీ ఇంకొకసారి ఎందుకు అనుకుంటున్నానంటే, అట్లీస్ట్ మా అమ్మ నాన్నకైనా మల్టిపుల్ సార్లు చెప్తే ఏదో ఒక రోజు ఎక్కుతున్నారు ఇవాళ ప్రహ్లాద గుణాల గురించి మాట్లాడతాను, కానీ దానికంటే ముందర క్వశ్చన్ అడుగుతాను. ఒక లైఫ్ టైంకి గోల్ అంటే ఏంటి అని మా నాన్న ఎప్పుడో చిన్నప్పుడు అడిగారు. నాకు భగవద్గీత అట్లాంటివి ఏం చదువుకోలేదు, నేను ఏదేదో చెప్పేశాను. కానీ భగవద్గీత చదివిన ముక్తి అన్నారు. ముక్తి అంటే మోక్ష, వరకు చూసారు. ముక్తి అటెండ్ చేయాలంటే ఎట్లా అంటే భక్తికి ప్రైమ్ ఎగ్జాంపుల్ భగవద్గీతలోనే చెప్తారు. ప్రహ్లాదిష్టాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం నయనతే పక్షిణాం. బేసిక్లీ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ప్రహ్లాదుడు లాంటి వాడు నేను ప్రహ్లాద ఎంత భక్తిగా ఉంటారో నాకు అది బేసిక్లీ దట్స్ ద బెస్ట్ అని చెప్పేసి చూస్తాను. తన యందు నఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున జరుగువాడు. అంటే తనకెంత మంచి జరగాలనుకుంటారో అలాగే ప్రపంచంలో ఉండే ప్రతి జీవులకి అంత మంచి జరగాలని అనుకుంటారు. ఇది ఈ ఫస్ట్ గుణమే నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ప్రహ్లాదుడు అంటే హీస్ నాట్ సమ్ చైల్డ్, హీస్ అ కింగ్. And he's a king and he's wishing the best for everyone. He doesn't have to do that. ఆయనకంటూ చాలా చాలా బాధ్యతలు ఉంటారు, కానీ ఆయన అందరికీ బెస్ట్ విష్ చేస్తారు. పెద్దల పొడగైనా పెద్దవాళ్ళు ఎప్పుడైనా చూసినా వెంటనే సర్వెంట్గా మంచిగా చూసుకుంటారు. అగైన్ దీంట్లో ఏమవుతుందంటే సర్వెంట్లా చూసుకుంటారని కీ వర్డ్ హియర్. బికాజ్ అగైన్ ఆయన రాదు, వాళ్ళకి ఏదైనా కావాల్సిన నమస్కారం పెడతారు. అన్యకాలంలో మాతృభావంలో చూసి మరణవాడు వేరే స్త్రీలు ఎవరైనా కనిపించా మాతృభావంలో చూస్తారు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగాగా చింతించువాడు. అంటే ఎవరైనా హెల్ప్లెస్ పీపుల్ కనిపించారనుకో, అంటే లైక్ ఎవరైనా ఈ జనరేషన్ హోమ్లెస్ పీపుల్ ఎవరైనా కనిపించారనుకో, తల్లిదండ్రులుగా భావించి treat them as if they're his own children. Again, I'm Raju, he doesn't have to do this. సకులయ్యడ సోదరస్థితి జరుపువాడు. ఎవరైనా మిత్రులు ఎవరైనా ఉన్నారనుకో బ్రదర్స్ లో చూసుకుంటాను. దైవత్వం నుంచి గురువులు తలచువాడు. గురువులు ఎవరైనా చూసుకుంటారు. లీలాలందరూ మూకులు లేనివాడు. ఫన్ కైనా బలవాడు. దళిత మర్యాదైన ప్రహ్లాదు అధికం. ఈ ప్రహ్లాదుడే చాలా మర్యాదలు ఉంటారు ఓ రాజు యుధిష్ఠిరుడు. ఈ నెక్స్ట్ పద్యం చెప్పే ముందు నాకు చిన్న మాట చెప్తాం అనుకున్నాను. ఈ నెక్స్ట్ పద్యం ఏం చెప్తుందంటే ప్రహ్లాదుడికి ఎటువంటి లైక్ వాట్ డస్ హీ హ్యావ్ అని చెప్పేసి అండ్ దాంతో వచ్చిన హ్యూమానిటీ చూపిస్తుంది. ఈ పద్యంలో చాలా బేసిక్గా అన్నీ ఉంటాయి. ప్రహ్లాదుడికి లుక్స్ అనుకుంటారు, డబ్బులు అనుకుంటారు, ఫేమ్ అనుకుంటారు, బర్త్ అనుకుంటారు, ఏమనుకున్నా హీ హ్యాస్ ఎవ్రీథింగ్. బట్ ఈ పద్యంలో చెప్పేది he doesn't get enticed and doesn't get any less humble because of it. ఈ పద్యంలో I think what we should take from this is మనకు అసలు ప్రహ్లాదుడు we have like nothing compared to Prahlad. We don't have any of like he has everything and ఇంకా ఆయన అంత humble గా ఉన్నారు. మనకి మేబీ లక్కీగా వస్తే కొంచెమైనా వస్తుంది.
అలా అని చెప్పేసి హద్దుగా ఉండాలి. నేను ఈ పద్యాన్ని చాలా నేర్చుకున్నాను. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠ ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టుబడడు భవ్య వయో బల ప్రాభవోపేతుడై కామ రోషాదుల గ్రంథుకునడు కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తిగా వంకపోడు విశ్వమందు కన్న విన్న వ్యర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయగడు ధరణినంత దైత్యములు హరిపరితంత్రుడై హఠాన్న తంత్రుడగుచు. ఇంకొక లాస్ట్ మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఇవంతా ప్రహ్లాదు భక్తి గురించి మాట్లాడతాం, కానీ నేను అసలు ఏం మాట్లాడేది ఏంటంటే హిస్ డాడ్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద రాక్షసాస్. అట్లాంటి ఫాదర్ ని పెట్టుకుని కూడా హిస్ భక్తి ఇస్ సో స్ట్రాంగ్ దట్ హీ వాజ్ ఏబుల్ టు గెట్ విష్ణుదేవ out of the pillar. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణ అత్యున్నత చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంచిగా చెప్పారు మనీష్. ఎస్పెషల్లీ మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తో ప్రహ్లాద చరిత్రం ఎలా కనెక్ట్ చేయాలని చాలా బాగా చెప్పారు.